విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. బ్లాక్ బాక్స్ దొరికితే కానీ కారణాలపై క్లారిటీ రాదనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బ్లాక్ బాక్స్ దొరికింది. అవును, అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. తాజాగా విమానం ఢీకొన్న రెసిడెంట్ డాక్టర్ హాస్టల్ భవనం పైకప్పు వద్ద ఈ పరికరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ విమాన ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపింది. విమానం తోక దగ్గర ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ దొరికినట్లుగా చెబుతున్నారు. కాగా బ్లాక్ బాక్స్ అనేది విమానంలోని కేవలం ఒక పరికరం కాదు. వాస్తవానికి ఇందులో ప్యాక్ చేయబడిన 2 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నావిగేషన్ వివరాలు వంటి సాంకేతికత డేటాను రికార్డ్ చేస్తుంది. ఇక రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్ సంభాషణలు, ఫ్లైట్ డెక్ నుంచి వచ్చే ఇతర శబ్దాలతో సహా కాక్పిట్ నుంచి ఆడియోను సేవ్ చేస్తుంది. ఈ రికార్డర్లు కలిసి 25 గంటలకు పైగా విమాన డేటాను, 2 గంటల వాయిస్ రికార్డులను కూడా నిల్వ చేయగలవు. సాధారణంగా విమానం ముందు వైపు నుండి కూలిపోతుంది కాబట్టి క్రాష్ ప్రూఫ్ పరికరం విమానం తోక దగ్గర ఉంటుంది. ఈ పరికరం క్రాష్ తర్వాత అనేక సందేహాలకు సమాధానాలను ఇస్తుందని అంటున్నారు. ఈ పరికరం కనీసం గంట పాటు అంటే 1100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ని తట్టుకునేలా ఇన్సులేట్ చేయబడిందని ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే మొత్తంగా ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోగా మరింత మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా అందులో ఉన్న వారందరి శరీరాలు కాలిపోయాయి. ఫలితంగా వారి మృతదేహాలను గుర్తించడమే చాలా కష్టంగా మారింది. దీంతో సర్కార్ ఆ మృతదేహాలకు వారి కుటుంబ సభ్యులకు DNA పరీక్షలు నిర్వహించి వారిని గుర్తించబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించ నేడు సివిల్ ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. శాంపిల్స్ ఇస్తూ తమ వారి మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారని అడుగుతున్నారు. విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. బ్లాక్ బాక్స్ దొరికితే కానీ కారణాలపై క్లారిటీ రాదనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బ్లాక్ బాక్స్ దొరికింది. అవును, అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. తాజాగా విమానం ఢీకొన్న రెసిడెంట్ డాక్టర్ హాస్టల్ భవనం పైకప్పు వద్ద ఈ పరికరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ విమాన ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపింది. విమానం తోక దగ్గర ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ దొరికినట్లుగా చెబుతున్నారు. కాగా బ్లాక్ బాక్స్ అనేది విమానంలోని కేవలం ఒక పరికరం కాదు. వాస్తవానికి ఇందులో ప్యాక్ చేయబడిన 2 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నావిగేషన్ వివరాలు వంటి సాంకేతికత డేటాను రికార్డ్ చేస్తుంది. ఇక రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్ సంభాషణలు, ఫ్లైట్ డెక్ నుంచి వచ్చే ఇతర శబ్దాలతో సహా కాక్పిట్ నుంచి ఆడియోను సేవ్ చేస్తుంది. ఈ రికార్డర్లు కలిసి 25 గంటలకు పైగా విమాన డేటాను, 2 గంటల వాయిస్ రికార్డులను కూడా నిల్వ చేయగలవు. సాధారణంగా విమానం ముందు వైపు నుండి కూలిపోతుంది కాబట్టి క్రాష్ ప్రూఫ్ పరికరం విమానం తోక దగ్గర ఉంటుంది. ఈ పరికరం క్రాష్ తర్వాత అనేక సందేహాలకు సమాధానాలను ఇస్తుందని అంటున్నారు. ఈ పరికరం కనీసం గంట పాటు అంటే 1100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ని తట్టుకునేలా ఇన్సులేట్ చేయబడిందని ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే మొత్తంగా ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోగా మరింత మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా అందులో ఉన్న వారందరి శరీరాలు
శరీరాలు కాలిపోయాయి. ఫలితంగా వారి మృతదేహాలను గుర్తించడమే చాలా కష్టంగా మారింది. దీంతో సర్కార్ ఆ మృతదేహాలకు వారి కుటుంబ సభ్యులకు DNA పరీక్షలు నిర్వహించి వారిని గుర్తించబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించ నేడు సివిల్ ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. శాంపిల్స్ ఇస్తూ తమ వారి మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారని అడుగుతున్నారు. విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. బ్లాక్ బాక్స్ దొరికితే కానీ కారణాలపై క్లారిటీ రాదనే కమెంట్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బ్లాక్ బాక్స్ దొరికింది. అవును, అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. తాజాగా విమానం ఢీకొన్న రెసిడెంట్ డాక్టర్ హాస్టల్ భవనం పైకప్పు వద్ద ఈ పరికరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ విమాన ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపింది. విమానం తోక దగ్గర ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ దొరికినట్లుగా చెబుతున్నారు. కాగా బ్లాక్ బాక్స్ అనేది విమానంలోని కేవలం ఒక పరికరం కాదు. వాస్తవానికి ఇందులో ప్యాక్ చేయబడిన 2 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నావిగేషన్ వివరాలు వంటి సాంకేతికత డేటాను రికార్డ్ చేస్తుంది. ఇక రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్ సంభాషణలు, ఫ్లైట్ డెక్ నుంచి వచ్చే ఇతర శబ్దాలతో సహా కాక్పిట్ నుంచి ఆడియోను సేవ్ చేస్తుంది. ఈ రికార్డర్లు కలిసి 25 గంటలకు పైగా విమాన డేటాను 2 గంటల వాయిస్ రికార్డులను కూడా నిల్వ చేయగలవు. సాధారణంగా విమానం ముందు వైపు నుండి కూలిపోతుంది కాబట్టి క్రాష్ ప్రూఫ్ పరికరం విమానం తోక దగ్గర ఉంటుంది. ఈ పరికరం క్రాష్ తర్వాత అనేక సందేహాలకు సమాధానాలను ఇస్తుందని అంటున్నారు. ఈ పరికరం కనీసం గంట పాటు అంటే 1100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ని తట్టుకునేలా ఇన్సులేట్ చేయబడిందని ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే మొత్తంగా ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోగా మరింత మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా అందులో ఉన్న వారందరి శరీరాలు కాలిపోయాయి. ఫలితంగా వారి మృతదేహాలను గుర్తించడమే చాలా కష్టంగా మారింది. దీంతో సర్కార్ ఆ మృతదేహాలకు వారి కుటుంబ సభ్యులకు DNA పరీక్షలు నిర్వహించి వారిని గుర్తించబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించ నేడు సివిల్ ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. శాంపిల్స్ ఇస్తూ తమ వారి మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారని అడుగుతున్నారు.